పోవాలి అని అనుకుంటాను. ఎందుకు నా చెయ్య వాస్తవంగా అయితే కనుక ఇట్లా స్ట్రక్ అయిపోయింది చాలా రోజుల పాటు. అప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఇక అది అంతే, ఎందుకంటే ఈ కింద ఎముక పైకి వెళ్ళిపోయింది, పై ఎముక కిందకు వచ్చింది అనమాట. ఇక అట్లాగా ఉన్న దాంట్లో నువ్వు నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తా రావడమే తప్పించి ఇంకేం చేయలేమని చెప్పేసి అనమాట. తెనాల్లోనే చేయించింది అప్పుడు ట్రీట్మెంట్. తర్వాత నిదానంగా ఎక్సర్సైజ్, బావిలో నీళ్లు రోజుకి ఒక 2 తొట్లు అంటే దగ్గరగా 200 బకెట్లు నీళ్లు తోడితే అట్లాగా దారికి వచ్చింది ఇది చెయ్య. నేను ఇది పరిష్కరించుకోవాలనుకున్నాను కానీ దాంట్లో ఫిజికల్ హ్యాండ్ కాబట్టి అనిపించుకోవాలనుకోలేదు ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే మనం అట్లాగా ఆ పేరుతో ఏదో ప్రయోజనం పొందాలి అనుకోవడం అనేది తప్పు ప్రాక్టికల్గా చెప్పాలంటే. నిజంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏంటి, కదలలేరు, నడవలేరు, లేదా ఆ అంగవైకల్యం వలన ఏ ఉద్యోగము చేయలేకపోతున్నాం, లేదంటే నిజ జీవితంలో ఇబ్బంది పడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలు ఇరిగిన వ్యక్తి గవక్కన తిరగలేడు కాబట్టి అతనికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. లేదు ఒక ఏదైతే చెయ్యిరిగినటువంటి మనిషి ఇక ఏ పని చేసుకోలేకపోతున్నాడు, దానివల్ల వేరే ఉద్యోగం రావట్లేదు కాబట్టి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది, కన్ను దెబ్బతింటేనో ఇట్లాంటిది. కానీ ఇది మనం ఆలోచించుకోవాల్సి ఉంది. సదరం సర్టిఫికెట్లు అనేటటువంటిది ప్రభుత్వాలు ఇదివరకు అయితే కనుక అది చాలా స్ట్రిక్ట్గా అమలు చేసేవాళ్ళు హాస్పిటల్లో. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అవన్నీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు, లేకపోతే 20% ఉన్న వాళ్ళకి కూడా 50% అని రాసి ఇచ్చారు. ఇందులో లెక్క ఉంటుంది, ఇంత పర్సంటేజ్కి పైన ఉంటే అంగవైకల్యం అప్పుడు ఇవ్వాలి అన్నట్టు. అలా లేకుండా రాసి ఇచ్చారని చెప్తున్నారు. అదైతే ఇప్పుడు దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నారు కానీ వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికెట్లు తీసుకోమన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఒక ప్రభుత్వంగా అంటే చట్ట ప్రకారం అయితే ఒక్కసారి ఒక డాక్టర్ తప్పుడు డాక్యుమెంట్ ఇస్తే అతను MBBS డిగ్రీ రద్దు చేయడానికి అర్హత ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఏం ద్వేషం ఉంటుంది ప్రభావతి అనే సూపరింటెండెంట్కి ప్రాక్టికల్గా చెప్పాలంటే.